మిత్రులారా ఎలా ఉన్నారు? ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే, మనం ప్రెజెంట్ ఉన్న ఈ 2026 ట్రెండ్‌లో ప్రతి ఒక్కళ్ళం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాం. లేదంటే ఉన్న బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటాం. బాగా డెవలప్ అవ్వాలనుకుంటాం. కానీ దానికి సరైన ఛానల్ ఏదో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒకప్పుడు కాలంలో బిజినెస్‌లు చేసినప్పుడు ఏంటంటే కాంపిటీషన్ ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు అంటే ఆ ఊర్లో బాగా తెలిసిన వ్యక్తికి ఒక రూ. 100కి రూ. 5 కమిషన్ ఇచ్చి, లేదంటే అలా ఆ విధంగా కా కాంపిటీషన్ తట్టుకోవడానికి కమిషన్స్ ఇచ్చి పోటీ పడేవాళ్ళు, అడ్వర్టైజ్ చేసుకునేవాళ్ళు. కానీ ప్రెజెంట్ ఈ 2026లో ఉన్న ట్రెండ్‌లో ఎవరినైనా మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలంటే మనకిప్పుడున్న బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే సోషల్ మీడియా. ఎందుకంటే, ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో సబ్‌స్క్రైబర్స్ గాని, లేదంటే ఇన్‌స్టాలో ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన వ్యక్తులు గాని, ఇట్లా ఎక్కువ ఫేమస్ అయిన వ్యక్తులే ఇప్పుడు ఏ బిజినెస్‌లో చూసినా గాని, వాళ్ళు ఒక బ్రాండ్‌లాగా హ్మ్, మనకి కనిపిస్తుంటారు. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం. మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఒక బ్రదరు సోఫాల కంపెనీని ఎలా అడ్వర్టైజ్ చేసుకుంటూ ఎలా ఫేమస్ అయ్యారో, ఒక పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ అంటే ఒక స్టార్స్ నుంచి, ఫిల్మ్ స్టార్స్ నుంచి గాని, ప్రొడ్యూసర్స్ నుంచి కానీ ఎలా కాంట్రాక్ట్స్ తెచ్చుకుంటున్నారో మనం చూస్తుంటాం. అదంతా మనకి సాధ్యమైంది సోషల్ మీడియా వల్లే. అలా మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? దానికున్న మార్గాలేంటి? అంటే ఏ విధంగా యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయాలి? ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి? మిమ్మల్ని ప్రమోట్ చేసుకోవాలి అనే విషయం చాలామందికి తెలుసనుకుంటున్నారు. కానీ అది క్రియేటివిటీ ఫీల్డ్ అవ్వడం వల్ల మీరనుకుంటున్నారు, ఈ దాదాపు మన ఏపీలో ఒక 8,00,00,000 పీపుల్ ఉంటే, దాంట్లో ఒక 1,00,000 పీపుల్ ఏమన్నా యూట్యూబ్‌లో కానీ, సోషల్ మీడియాలో గానీ ఎక్కువగా ఉండుంటారు. అంటే ఒక 5,00,000-10,00,000 అంతే అందులో గూడా సక్సెస్ అయినోళ్ళు కొంతమందే ఉంటారు. సక్సెస్ అవ్వమంటలేదు. మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి లేదా ఈ ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ అయితే ఈ సోషల్ మీడియానే. నేను యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయడానికి, నేను నా జర్నీ గురించి లేకపోతే నేను నేర్చుకున్న సాఫ్ట్‌వేర్‌లు వీటి గురించి మీకు కొంచెం నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ కావాల్సింది మొబైల్ ఫోన్. ఎందుకంటే మొబైల్ ఫోన్ అని మనం ఏదో పిల్లలు మారం చేస్తుంటారు. లేదంటే అందరూ మొబైల్‌లోనే ఫేస్ పెట్టి ఉంటున్నారు. అంటే పొద్దాక మొబైలే చూస్తున్నారు అనుకుంటాం గానీ, ఒక మంచి మొబైల్ ఫోన్ కెమెరా ఫోన్ ఉంటే అది ఎంతో అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో చిన్న మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసుకున్నాం అనుకోండి వీడియోస్ మనమే చూసుకోబుద్ధి కాదు. ఒకప్పుడు కాలంలో ఏంటంటే ఫ్యామిలీ ఫోటోస్ దిగి ఒక ఆల్బమ్‌లో పెట్టుకునేవాళ్ళు. ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఆ ఆల్బమ్ ఓపెన్ చేసి చూపించడం. అది ఒక మెమోరీస్‌ని చూపించుకునేవాళ్ళు. కానీ ప్రె ప్రెజెంట్ ట్రెండ్‌లో అట్లా చెయ్యట్లేదు గానీ, అంటే ప్రతిదీ ఫోటోగ్రఫీ ఒక ఆల్బమ్ అంటే దాన్నేమంటారు డాక్యుమెంటేషన్ చేయట్లేదు గానీ, మొబైల్‌లో తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ స్వీట్ మెమోరీస్ అనేవి. అలా మీరు మీ మెమోరీస్‌ని గ్యాదర్ చేసుకోవాలన్నా, లేదంటే మీరిలా సోషల్ మీడియాలో మెయిన్‌గా ఉండాలన్నా కూడా మీకు మెయిన్ ఎక్విప్‌మెంట్ కావాల్సింది మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ అనంగానే మీరు ఏం చేస్తారంటే, కొంచెం ఏ విధంగా ఖర్చయినా గానీ, ఈ చిన్న చిన్న ఫోన్లుంటాయి కదా! 20,000 ఆ రేంజ్‌లో ఫోన్లు కాకుండా, కొంచెం స్నాప్‌డ్రాగన్ ఫోన్లు అదే ఫ్లాగ్‌షిప్ ఫోన్లంటారు. ఒక 40,000-50,000 అబోవ్ ఫోన్లు. వీలైతే ఐఫోన్ గానీ, లేదంటే మంచి 40,000-50,000 అబోవ్ ఫోన్లుంటాయి. వివో, సామ్‌సంగ్ గానీ, వివో గానీ, ఇట్లా ముందు కెమెరా మెయిన్ ఇంపార్టెంట్‌గా బాగుండే ఫోన్లు మీరు గె గె మీరు ఇంపార్టెంట్ ఇవ్వండి. ఎందుకంటే, మంచి మొబైల్ ఫోన్ ఉంటే, మనం మన ఫోటోని మనం చూసుకోబుద్దవుద్ది. అర్థమైందా? అంటే నేను మొబైల్ ఫోన్స్‌ని అడ్వర్టైజ్ చేయట్లేదు. కానీ దాని యొక్క ఇంపార్టెంట్ నేను నేను ఈ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్టు మూవీ రివ్యూస్ గురించి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఆ వీడియో అంటే నాదేదో చిన్న రెడ్‌మీ మామూలు ఒక 20,000లో ఫోన్ లాంటిది. ఆ ఫో ఆ ఫోన్‌లో నేను రికార్డ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, నేను కంటెంట్ అంతా ప్రిపేర్ అయ్యి నోట్‌బుక్ రాసుకొని ప్రిపేర్ అయ్యి చెప్తున్నా గానీ, నాకు ఆ వీడియో చూసుకుంటే బ్లాక్‌గా కనిపించేవాడిని. లైటింగ్ ఏంటి ఎడిటింగ్‌లో సెట్ చేసుకున్నా గానీ నాకు సాటిస్ఫై అనిపించేది కాదు. దాన్ని లైటింగ్ పెంచుకోవడానికి రూమ్ అంతా లైట్లు పెట్టడం. అలాగే రూమ్ అంతా ట్యూబ్ లైట్స్ పెట్టడం. లేదంటే ఈ రింగ్ లైట్ అంటారు కదా! రింగ్ లైట్‌ని కొంటాం. ఈ ఖర్చే నాకు 10,000-15,000 ఖర్చు వరకు వచ్చింది. దానికన్నా మీరు మంచి మొబైల్స్ చేసుకోవడం అనేది
నా బెస్ట్ సజెషన్ అనమాట. ఒక 40,000-50,000 అబోవ్ ఫోన్ ఉంటే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇక నెక్స్ట్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేయడానికి నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ విషయం మీకు కావాల్సిన ముఖ్యమైన ఎక్విప్‌మెంట్ ఏంటంటే మైక్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా! నేను వాడేదేంటంటే హోలీ ల్యాండ్ లార్క్ M2 అనే మైక్ అనమాట. ఈ మైక్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇది నా వాయిస్‌ని రికగ్నైజ్ చేసిద్ది. నేను చెప్పేది క్లారిటీగా మనం అనుకుంటాము ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్‌లో వీళ్ళ వాయిస్ ఏంటి ఇంత క్లారిటీగా ఉంది. వీళ్ళ డైలాగ్ డెలివరీ అంటే వీళ్ళు ఎంత ప్రాక్టీస్ చేశారో వీళ్ళ వాయిస్ చాలా షార్ప్ ఏమో అనుకుంటాం గానీ, అలా అనేం కాదు. అది కాదు. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మైక్ యూజ్ చేస్తుంటారు. ఈ మైక్ యూజ్ చేయడం వల్ల ఏమైద్దంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళు చిన్న స్లోగా చెప్తున్నా గానీ, అది మీకు వినిపించడం చాలా క్లియర్‌గా వినపడిద్ది. అక్కడ దాదాపుగా అది 50-60% మీకు సమస్యను తగ్గించిద్ది. అందుకని మీరు ఎంత ఇంట్రావర్ట్స్ అయినా, లేదంటే మీ నాలుక మందం అంటే మీరు కొంచెం మాట అంత స్పష్టంగా చెప్పలేని వ్యక్తులైనా కూడా, ఈ మైక్ ఉండటం వల్ల మీ దాదాపు 60-70% సమస్య తీరిపోతుంది. ఉన్న వాటిలోనే మంచి బ్రాండ్ ఏంటంటే అంటే నేను చాలామంది యూట్యూబర్స్‌ని అప్పుడు ఈ రివ్యూస్ చూసి తీసుకుందేంటంటే హోలీ ల్యాండ్ లార్క్ M2. నేను తీసుకున్న ఈ మోడల్ వచ్చి ఐఫోన్‌కి, ఆండ్రాయిడ్ ఫోన్‌కి యూజ్ అయ్యే విధంగా 2 అడాప్టర్స్ ఉన్న ఈ మైక్‌ని తీసుకున్నాను. కానీ ప్రెజెంట్ ఏంటంటే వచ్చే ఐఫోన్‌లు మామూలు సి టైప్ అడాప్టర్‌తోనే వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు దీంట్లో ఒక మోడల్ మనం ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకునే మోడలే సరిపోతుంది. ఇది ఇప్పుడు అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఇది 12,000 దాకా పడింది. అలా కాకుండా ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్‌కి యూజ్ అయ్యేది వచ్చి 9,000, 10,000 ఉంటుంది. నేను చెప్తున్నాను కదా! ప్రెజెంట్ అది సరిపోతుంది. ఏది ఒక మామూలు ఆండ్రాయిడ్ ఫోన్‌కి యూజ్ అయ్యే అడాప్టర్ ప్రెజెంట్ సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఐఫోన్స్ ఇవి కూడా మనకి తక్కువ అంటే ఆ సి టైప్ అడాప్టర్లతోనే వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా మీరు కనుక ఇంకో ఇంపార్టెంట్ ఎక్విప్‌మెంట్ ఏంటంటే ఒక పీసీ గానీ, లేదంటే ఒక మంచి గ్రాఫిక్ కార్డ్ ఉన్న గేమింగ్ ల్యాప్‌టాప్ గానీ. ఎందుకంటే ఈ ఎడిటింగ్ ఏదైనా మనం మామూలుగా ఇన్‌స్టాలో గానీ, రీల్స్ గానీ పోస్ట్ చేయడానికి ఫోను నిలువుగా తిప్పి రికార్డ్ చేయొచ్చు. అంతవరకు సరిపోతుంది. కానీ అలా కాకుండా మనం కొంతవరకు ఎడిట్ చేసుకోవాలంటే అది ఏదన్నా సిస్టమ్, కంప్యూటర్ వంటిది ఉండి మరి ల్యాప్‌టాప్ అంటే ఈ గ్రాఫిక్ కార్డ్‌తోనే చాలా 1,50,000 అలా కాస్ట్ పడుతుంది. అలా కాకుండా సిస్టమ్ అయితే మీరు i3 గానీ, i5 గానీ ఉండి ఒక 4 జీబీ, 2 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉన్న సిస్టమ్ అంటే అది 40,000-50,000 వరకు పడుతుంది. సిస్టమ్ అయితే మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎక్విప్‌మెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫోన్ ఫస్ట్ థింగ్ అనమాట. సెకండ్ థింగ్ వచ్చి మైకు. థర్డ్ వన్ వచ్చి ఒక కంప్యూటర్. అంటే ఎడిటింగ్ చేసుకోవడానికి వీటి పర్పస్ అనమాట. వీటిలో ఏది నష్టం వచ్చేది కాదు. ఎందుకంటే ప్రెజెంట్ ట్రెండ్‌లో మనం మన పిల్లలకి ఏదన్నా నేర్పించాలన్నా సిస్టమ్ ఉండాలి. మనం ఇంట్లో ఏదన్నా మెమరీస్‌ని కలెక్ట్ చేసుకొని గ్యాదర్ చేసుకోవాలన్నా మంచి ఫోన్ ఉండాలి. ఈ మైక్ అనేది ఎక్స్‌ట్రా అనమాట. యూట్యూబ్ పర్పస్ ఖర్చు పెడుతున్నట్టు చిన్న ఇన్వెస్ట్‌మెంట్ అని మనం అనుకోవచ్చు. ఈ యూట్యూబ్ ఛానల్ ప్రాపర్‌గా ఎలా స్టార్ట్ చేయాలి? అంటే దాని సెట్టింగ్స్ గానీ, అలాగే ఈ వీడియో ఎడిటింగ్ కోర్సులు గానీ నేర్పించడానికి మనకు యూట్యూబ్‌లో సాయి కిరణ్ ఉన్నారు కదా! ఆయనవి ఎస్‌కే పిక్సెల్ అనే ఒక యాప్ ఉంటుంది. అందులో తను యూట్యూబ్ ఛానల్ ఎలా ప్రాపర్‌గా స్టార్ట్ చేయాలనే దాని గురించి, అలాగే ఎడిటింగ్ కోర్సులు మొబైల్‌లో ఎడిటింగ్ చేసేవి, అలాగే ఫిల్మోరా ఈ విధంగా సిస్టమ్‌లో ఎడిటింగ్ చేసే ఫిల్మోరా గానీ, ప్రీమియర్ ప్రో గానీ పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్‌లు వీటన్నిటి గురించి మినిమమ్ ఫీజుతో తన కోర్సులున్నవి. అవి మీరు దాదాపు వచ్చి మీరు ఫిల్మోరా నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో కొన్ని ఏఐ ఆప్షన్స్ ఉన్నవి. అవి మనకి చాలా యూజ్ అవుతాయన్నమాట ఎడిటింగ్ పర్పస్. నేను ప్రీమియర్ ప్రో అన్నా కూడా ఫిల్మోరానే మనకి చాలా సింపుల్ వేలో ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న ఏఐ ఆప్షన్స్ వల్ల మనం ఈజీగా బ్యాక్‌గ్రౌండ్‌ని గ్రీన్ స్క్రీన్ కాకుండా ఏ స్క్రీన్ ఉన్నా కానీ అది ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఏఐ పోర్ట్రేట్ కట్ అని ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఆ యాప్‌ని మనం క్రాక్ వర్షన్స్ ఇన్‌స్టాల్ చేయించుకుంటే 400-500లో క్రాక్ వర్షన్ ఎవరన్నా మంచిగా ఇన్‌స్టాల్ చేస్తారు మన సిస్టమ్‌లో. మనకి ఇక్కడి వరకు మనం ఎడిటింగ్ అనేది ఈజీగా అవుతుందనమాట. ఇక్కడి వరకు మనకి ఖర్చు ఎంత వచ్చిందంటే ఒక మంచి ఫోన్ వచ్చి ఒక 50,000, సిస్టమ్ వచ్చి ఒక 50,000-60,000. అది 1,00,000 అలాగే మైక్ ఒకటి 10,000 దాదాపు 1,20,000 అంటే ఖర్చు వరకు వస్తుంది. మీరు అనుకోవచ్చు ఏంది ఇదంతా అనవసరమైన ఎక్స్‌పెన్సివ్ కదా అనుకోవచ్చు కానీ,
ఇందులో చెప్తున్నా కదా, ఫోన్ ఉండటం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే అందులో మంచి ఫోటోస్ ఉండటం, అవి మనకి చాలా బాగనిపిస్తది. అంటే పిల్లల్ని రికార్డ్ చేయడం. హనీ నో, 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 నో. హ్మ్. అర్థమైందా? మంచి వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి మీకు ఎంతో యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే సిస్టమ్ అనేది ప్రెజెంట్ ప్రతి చిన్న పిల్లలు సాఫ్ట్‌వేర్ కోర్సులు, ఏఐ వీడియోస్ చేయగలుగుతున్నారు. అలానే మనం ఇప్పుడు సిస్టమ్ కానీ ఇవన్నీ కొని ఇంట్లో ఉంచలేదంటే, అవి పిల్లలకి ప్రెజెంట్ ఉన్న తరానికి మనం ఒక ట్రెండ్‌ని దూరం చేస్తున్నట్టే. ఎటువంటి ఎక్విప్‌మెంట్ మన ఇంట్లో లేదండి. సరే, నెక్స్ట్ వచ్చేసరికి మనందరికీ వచ్చే సమస్య ఏంటంటే కంటెంట్. బ్రదర్ మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కానీ కంటెంట్ ఏంటి అని అంటారు. కంటెంట్ ఏంటంటే మనం ప్రెజెంట్ చూస్తుంటే సోషల్ మీడియాలో మీరు ఏ వీడియో రికార్డ్ చేసినా ఒక ఫ్యామిలీ ఇంట్లో జరిగే ఫన్ వీడియోస్ ఉంటాయి కదా! అవి రికార్డ్ చేసి మీరు ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ వీడియో పెట్టినా కూడా మీకు చిన్నగా సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటారు, ఫాలోవర్స్ పెరుగుతుంటారు. ఇది ప్రెజెంట్ సోషల్ మీడియాలో ప్రెజెంట్ ఉన్న సొసైటీలో మనం ఆస్తులే కాదనమాట. ఒక ప్రాపర్టీ. అర్థమైందా? ఒక యూట్యూబ్ ఛానల్ గానీ, ఒక ఇన్‌స్టా పేజ్ గాని, ఒక ఇన్‌స్టాలో ఫాలోవర్స్ గానీ, ఇవి కూడా ఒక అసెట్ లానే అవుతుంది. ఒక యూట్యూబ్ ఛానల్ మీరు బాగా క్లిక్ అయ్యి, ఒక 1,000,000, 2,000,000 సబ్స్క్రైబర్స్ ఉంటే దాన్ని కొనేవాళ్ళు కూడా ఉన్నారు. 10,00,000, 20,00,000 పెట్టి తీసుకునేవాళ్ళు కూడా ఉన్నారనమాట. వే ఇప్పుడు అసెట్స్ వచ్చి సొసైటీలో ల్యాండ్స్, బంగారం ఇవన్నీ కాకుండా ఒక సోషల్ మీడియా అకౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్‌గా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సరే, కంటెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా! కంటెంట్ ఏంటి భయ్యా? ఏం ప్లే చేయాలంటే చాలామంది మనకి యూట్యూబ్‌లో ఏ అదే మామూలుగా ఎలా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి? లేకపోతే ఏ విధంగా ఫాలోవర్స్‌ని పెంచుకోవాలి? ఇయన్నీ చెప్తుంటారు గానీ, అసలు మన దగ్గర కంటెంట్ ఏం స్టార్ట్ చేయాలో తెలీదు. దానికి నేనిచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీ ఫాదరో, లేదంటే మీ సిబ్లింగ్సో, లేదంటే మీ రిలేటివ్సో మంచి మంచి బిజినెస్‌లు చేస్తున్నోళ్ళుంటారు. వాళ్ళకి ఒక ఛానెల్ క్రియేట్ చేసి ఇవ్వండి. దాన్ని మీరు ఎడిట్ చేయండి. ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. మీకు ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. వాళ్ళకి ఎడిట్ చేసి పెట్టడం వల్ల మీకు దాని గురించి సోషల్ మీడియా గురించి చాలా వరకు తెలుస్తుంది. అంటే ఈ యూట్యూబ్ గురించి ఎలా చేయాలో వీటి గురించి తెలుస్తుంది. వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళు ఫేమస్ అవుతారు. బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవడానికి మీరు ఒక హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. అలాగే మీరు తర్వాత మీకేదన్నా మంచి కంటెంట్ ఐడియా వచ్చిందనుకోండి, మీ ఓన్‌గా మీరేదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం గానీ, లేదంటే మీకేదన్నా కంటెంట్ ఐడియా కుకింగో ఏదన్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఐడియా వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటారు కాబట్టి మీకు ఇది యూజ్ అవుతుందనమాట. అందువల్ల మీరు ఏం చేస్తారంటే, వీలైనంత త్వరగా మీరు కూడా ఆహ్, ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఇది నా యూట్యూబ్ జర్నీ. దీన్ని షార్ట్‌కట్‌గా చెప్పాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొబైల్ ఫోన్ అనమాట. నెక్స్ట్ మైక్, నెక్స్ట్ ఒక కంప్యూటరు. ఇవనేది మాక్సిమం ఇంట్లో ఉండాల్సిందే. ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో. పిల్లలు చదువుకునే పిల్లలకి యూజ్ అవ్వాలన్నా కూడా ఇవి ఉండాల్సిందే. ఇక మనం ఇంకా ఖర్చు పెంచుకుంటూ పోవాలంటే చాలా పెంచుకోవచ్చు. కానీ అదంతా తర్వాత సంగతి. ముందు మనకు కొంత వీటి మీద అవగాహనొచ్చి మనం కొంచెం కొంచెంగా సోషల్ మీడియా ఈ యూట్యూబ్‌లో అంటే ఫాలోవర్స్ పెరుగుతున్నప్పుడు, ఏదన్నా రెవెన్యూ జనరేట్ అవుతున్నప్పుడు దానికి తగ్గ ఎక్స్‌పెన్సివ్ పెట్టొచ్చు. అలాగే దీన్ని ఓవర్ ఎక్స్‌పెన్సివ్ పెట్టడం కూడా అనవసరం. మీరు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు రీసెంట్‌గా ఒక కపుల్ బాగా ట్రెండింగ్‌లో ఉన్నారు. వాళ్ళు నాకు తెలిసి ఒక 2 ఐఫోన్‌లు, 2 స్టాండ్‌లు వాడుతున్నారేమో. ఇంకేదైనా ఎడిటింగ్ గూడా ఏదన్నా చిన్న ఎడిటింగ్ సెటప్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళు నాకు తెలిసి ఒక 2,00,000 లోపు ఖర్చే ఉండుంటది. కానీ నాకు తెలిసి వాళ్ళు ఫేమస్ అయ్యే దాన్ని బట్టి వాళ్ళు 3-4 లాక్స్ రెవెన్యూ వస్తుంటదని నా ఒపీనియన్. అర్థమైందా? ఉన్న వాటిల్లోనే బెస్ట్ బిజినెస్ అయితే కొంచెం క్రియేటివిటీ ఫీల్డ్‌లో అవ్వటం వల్ల ప్రతి ఒక్కళ్ళు అంటే నేను ఇదే విషయం నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేవాడిని. "అరే! ఎందుకురా మీకు మంచి బిజినెస్ ఉంది గదా! ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా!" అంటే ప్రతి ఒక్కళ్ళు గూడా, "అరే! ఇవన్నీ కాదులేరా! ఇవందరూ సక్సెస్ అయిపోయారు. ఆల్రెడీ యూట్యూబ్ ఓల్డ్ అయిపోయింది" అనుకుంటున్నారు గానీ, ఇప్పుడు ఉన్న ఇన్ని కోట్ల మందికి మహా అయితే ఎంతమంది ఉంటారు క్రియేటర్స్? ఒక 5,00,000 ఉంటారా? ఒక 10,00,000 ఉంటారా? వాళ్ళు సరిపోతారా? వాళ్ళలో కూడా ఎంతమంది బాగా ఆహ్, వ అంటే బాగా ఫేమ్ అయ్యి ఉంటారు. కొంతమంది దాదాపు ఒక 50-1,00,000 మధ్యలో ఫే ఒక 50,000 లోపు, ఒక 10,000 లోపు నాకు తెలిసి. ఒక 10,000 లోపు పీపుల్ ఫేమస్ అయ్యి ఉంటారు. ఇంకా మనం రావచ్చు. మేము చిన్నప్పుడు అనుకునేవాళ్ళం. ఈ అరే! మన సినిమా ఇండస్ట్రీలో వీళ్ళే హీరోలు, వీళ్ళే లైఫ్ లాంగ్ ఉంటారు. వీళ్ళే ఫేమస్ అనుకుంటున్నాం గానీ తర్వాత తర్వాత నేను చూసాను గదా!
ఇప్పుడు ఎటువంటి వ్యక్తి అయినా హీరో అవ్వగలుగుతున్నాడు. ముందు ధైర్యం చేసి ఎళ్తున్నారు. అర్థమైందా? మనం గూడా అదే విధంగా మనం ఈ సెకండ్ థాట్ లేకుండా ప్రెజెంట్ ఉన్న ట్రెండ్‌లో మనం కొనసాగాలన్నా, లేదంటే మనం మన బిజినెస్‌ని ఏదైనా ప్రమోట్ జేసుకోవాలన్నా కంపల్సరీ మ్యాండేటరీగా ఉండాల్సిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఎక్విప్‌మెంట్ గాని, లేకపోతే విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అనమాట. మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. మీ ఇంట్లో పిల్లల డాన్సులు గాని, ఇట్లాంటి చిన్న చిన్న పోస్ట్ చేస్తూ ఉండండి. అవి తర్వాత తర్వాత మీకేదైనా కంటెంట్ దొరికినప్పుడు, కంటెంట్ అనిపించినప్పుడు ఈ లైఫ్‌లో ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కాబట్టి ప్రమోట్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. దట్స్ ఆల్ గైస్. గైస్. ఏదో నేను నా యూట్యూబ్ జర్నీని మీతో కొంచెం చెప్పాలనుకున్నాను. యూట్యూబ్ జర్నీ కాదు. నేను యూట్యూబ్‌లో ఛానల్ స్టార్ట్ చేయడానికి నేను చేసిన వర్కౌట్ మీకు తెలియజేయాలనుకున్నాను. దట్స్ ఆల్ ఫ్రెండ్స్.